అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఉన్నత న్యాయ వ్యవస్థ పట్ల అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయ వ్యవస్థ స్వాతంత్రం పైన నీడలు కమ్ముకున్నటువంటి విషయం అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఉన్నత న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, న్యాయమూర్తుల నియామకం, పారదర్శకత మరియు సామాజిక వైవిధ్య లోపం, పెరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఏ విధంగా రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తాయి అన్నటువంటి విషయం పైన ఒక విశ్లేషణ మీ ముందు పెడతా ఉన్నాను. మిత్రులారా, భారత రాజ్యాంగం కార్యనిర్వాహక వర్గము అంటే ప్రభుత్వము లేదా పార్లమెంటు యొక్క జోక్యము మరియు వాటి యొక్క ప్రభావము ఇన్ఫ్లుయెన్స్ లేని విధంగా ఒక స్వతంత్ర ఉన్నత న్యాయ వ్యవస్థను మనకు ఏర్పాటు చేసింది. మరియు భారతీయ పౌరులకు రాజ్యాంగ లక్ష్యాలను అనుసరించి వారి హక్కులు, స్వేచ్ఛలను కాపాడుకోవడానికి హామీ ఇస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ కింద సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాలలో పారదర్శకత లేకపోవడం మరియు పదవి విరమణ తర్వాత వారికి యొక్క ప్రయోజనాలు, రాజకీయ పునరావాసం కోసం క్విడ్ ప్రోకో వివాదాలలో కొంతమంది న్యాయమూర్తుల పక్షపాత వైఖరి గురించి మనం ఇటీవల సంవత్సరాల్లో క్రమం తప్పకుండా వింటున్నాం మరియు చదువుతూ ఉన్నాం వార్తల్లో. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో కొందరు ఒక భావజాల వర్గానికి మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వారి యొక్క సమగ్రత మరియు వారి రాజ్యాంగ ఆదేశానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల వారి యొక్క నియామకాలు జరిగిన విధానంపై, వారి యొక్క నిబద్ధతపై సందేహాలు కూడా వస్తూ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకుంటా ఉన్నాం. దీనికి తోడు ఇటీవల కాలంలో వెరీ రీసెంట్లీ ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సంచలనాత్మకమైనటువంటి అవినీతి కేసు ఏంటంటే, అతని అధికారిక నివాసంలో అనేక బస్తాలు అధిక విలువ కలిగినటువంటి కరెన్సీ నోట్లు, అంటే 500 రూపాయల విలువ కరెన్సీ నోట్లు కుప్పలుగా ఉన్నట్లు అది మరి తేటతెల్లం కావడంతో, వైరల్ కావడంతో భారతదేశ ప్రజలలో ఉన్నత న్యాయ వ్యవస్థ స్వతంత్రం గురించి మరి అదేవిధంగా అవినీతి గురించి పెరుగుతున్న ఆందోళనను అది ఇంకా ఎక్కువగా చేసిందనేది మనం గమనించాలి. మరో అంశం ఏంటంటే, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత లేకపోవడం, అంతేకాకుండా సామాజిక వైవిధ్యం పూర్తిగా లేకపోవడం, అవి ప్రతిబింబించకపోవడం, ఉన్నత న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీల తరగతులకు మరి ఎటువంటి సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఈ పౌర సమాజంలో మనకు మరింత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇంకా అనేకమైనటువంటి కేసుల్లో పక్షపాత తీర్పులకు ఇది దారితీస్తూ ఉందని, ముఖ్యంగా ఈ తరగతులకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన అంశాలకు సంబంధించిన కేసుల్లో ఇది ప్రస్ఫుటంగా కనపడతా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కలుగజేస్తూ ఉంది. అంతేకాకుండా ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సరిగా పరిష్కరించడం లేదని మరియు న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాకుతో నియామకం జరిగిన తర్వాత ఉన్నత న్యాయ వ్యవస్థను నియంత్రించడానికి సరైనటువంటి యంత్రాంగం లేదని, ప్రాపర్ మెకానిజం కూడా లేదని ప్రజల్లో ఒక నిరంతరం ఆందోళన అయితే ఉంది. అటువంటి కేసుల్లో అంతర్గత విధానం వంటి రహస్య విచారణ పద్ధతి, అంటే ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నల్ మెకానిజం ఏంటంటే ఇన్ హౌస్ ప్రొసీజర్ అంటారు. వారి యొక్క అవినీతి కేసులను కానీ లేకపోతే మరి ఏదైనా ఆరోపణలు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపైన ఉన్నటువంటి ఆరోపణలు విచారించడానికి, పరిష్కరించడానికి ఒక అంతర్గత యంత్రాంగము ఏర్పాటు చేసుకున్నట్లు. అయితే ఈ అంతర్గత యంత్రాంగం ఇన్హౌస్ ప్రొసీజర్ యొక్క ప్రాసెస్ కానీ జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ కానీ ఏనాడు కూడా ట్రాన్స్పరెంట్గా బహిరంగపరచబడడం లేదన్నది మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఈ అభిశంసన ప్రక్రియ ద్వారా, అంటే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, అది కూడా మరి క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియ చాలా క్లిష్టమైనటువంటిది. మరి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి వస్తే పారదర్శకత మరియు సామాజిక వైవిధ్యం లేకపోవడం గురించి మనకు
ఈ పోయిన నెల అంటే 2025 మార్చి 26వ తారీఖున పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి చేసినటువంటి అధికారిక ప్రకటన ప్రకారం మనకు వెల్లడవుతా ఉంది. ఎందుకంటే 2018 నుంచి నియమించబడినటువంటి 715 మంది హైకోర్టు న్యాయమూర్తులలో కేవలం 22 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు, అంటే 3%. 16 మంది ఎస్టీ వర్గానికి చెందినవారు 2%. 89 అంటే 89 మంది ఓబీసీ వర్గానికి చెందినవారు, అంటే 12%. మరియు 37 మంది మైనారిటీ వర్గాలకు చెందినటువంటి అంటే ఓన్లీ 5%. మిగతా 551 మంది ఉన్నత కులాల తరగతులకు చెందినవారు, అంటే 78%. మరి జనాభా ఎవరిది ఎక్కువ ఉంది? ఈ హైకోర్టు సుప్రీంకోర్టుల్లో ప్రాతినిధ్యం సామాజిక వర్గాలది ఎవరిది ఎక్కువ ఉందో ఇక్కడ మనకు తేటతెల్లం అవుతా ఉంది. హైకోర్టులో మరియు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక వైవిధ్యం లేదని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి రుజువు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా మొత్తము 34 బలం ఉండాలి, కానీ 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మరి 33 మంది న్యాయమూర్తుల్లో ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు 2, ఓబీసీ నుంచి 1, మరి ముస్లిం మైనారిటీ నుంచి 1 మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా కూడా అగ్ర కులానికి చెందినటువంటి వారు. అందువల్ల మొత్తం బలములో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల యొక్క ప్రాతినిధ్యం చాలా బలహీనంగా ఉంది. అది దుర్బలమైనటువంటి పరిస్థితి. దుర్బలమైనటువంటి నియామకాలలో సామాజిక వైవిధ్యం లేకపోవడం వల్ల ఉన్నత న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు పైన, వాటి యొక్క నిష్పాక్షత పైన, అణగారిన వర్గాల వారి హక్కులు ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించిన కేసులలో తీర్పులపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి భావన ఈరోజు మెజారిటీ ప్రజల్లో మరి పాతుకొని పోయి ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 124 124 క్రింద సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాలకు, మరి 2017 ఆర్టికల్ కింద హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాలు, మరియు ఆర్టికల్ 222 కింద హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన ప్రక్రియ, ఇవి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 124 ప్రకారం భారత రాష్ట్రపతి సీనియారిటీ ఆధారంగా భారత ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. మరియు ఇతర న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సంప్రదించి కొల్లీజియం వ్యవస్థ కింద వారిని నియమించడం జరుగుతుంది. ఇది భారత ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు సీనియర్ న్యాయమూర్తులకు న్యాయ నియామకాలు మరియు బదిలీలో ప్రధానమైనటువంటి రోల్, అటువంటి భూమికను వాళ్ళు పోషిస్తారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి, కార్యనిర్వాహక జోక్యాన్ని ఇది తగ్గిస్తుందన్నటువంటి భావన ఉన్నది. ఆర్టికల్ 2017 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నరు లేదా ప్రభుత్వము మరియు రాష్ట్ర సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత వారి సమ్మతితో మరి చేస్తారు. ఆర్టికల్ 222 ప్రకారం ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు న్యాయమూర్తిని బదిలీ చేయడము అనేది మరి అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ఇది జరుగుతూ ఉంది. అయితే 1993 మరియు 98లలో వచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఈ యొక్క కొలీజియం వ్యవస్థ అన్నది ఏర్పడింది. దీనిపైన తీవ్రమైనటువంటి సందేహాలు, విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే దీనిలో స్పష్టమైనటువంటి ఎంపిక మరియు ప్రమాణాల ప్రక్రియ, అంటే ఏ స్టాండర్డ్స్ ఆఫ్ సెలెక్షన్, మరి వారి యొక్క ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది తెలియదు. అదేవిధంగా పబ్లిక్ స్క్రూటినీ లేదు, అంటే ప్రజా పరిశీలనకు తావు లేదు. అంతేకాకుండా ఈ వ్యవస్థ తరచుగా ఇది అపారదర్శకంగా ఉందని, అంటే ట్రాన్స్పరెంట్గా లేదని మరి విమర్శించబడతా ఉంది. అంతేకాకుండా ఒక అభ్యర్థి ఎంపిక ఎందుకు జరిగింది లేదా అభ్యర్థిని ఎందుకు తిరస్కరించినారు అనేటువంటి కారణాలను బహిరంగంగా పరచబడినందున ఈ ప్రక్రియ సంస్థాగత జవాబుదారీదనం, అకౌంటబిలిటీ లోపిస్తూ ఉంది. మరియు ఈ ప్రక్రియ ఎక్కువ ప్రజలకు పర్యవేక్షణకు చాలా దూరంగా ఉంది. కాబట్టి పబ్లిక్ హూ ఆర్ ది అల్టిమేట్ సావరెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే ఎందుకు జరుగుతూ ఉంది, ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ లోపమైంది తెలుసుకునేదానికి వారికి అధికారం లేకుండా పోతా ఉంది. అంతేకాకుండా ఈ కొల్లీజియం వ్యవస్థలో ఇంకొకటి మనం గమనించాల్సిన ఉంది. ఈ కొల్లీజియం వ్యవస్థలో
ఉన్నత న్యాయస్థానాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రాతినిధ్యం వారి జనాభా నిష్పత్తికి అనుకూలంగా లేకపోవడం అన్నది అదొక చాలా పెద్ద ఆందోళన కలిగించేటువంటి విషయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వ్యవస్థలా కాకుండా ఉన్నత న్యాయస్థానం యొక్క నియామకాలలో ఈ తరగతులకు రిజర్వేషన్లు లేదా సమాన ప్రాధాన్యత ఇవ్వడం వంటి అధికార పద్ధతి అఫీషియల్ ప్రొసీజర్ లేదు. మరియు చాలా మంది న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు హైకోర్టు న్యాయమూర్తుల సమూహం నుండే ఎంపిక చేయబడతారు. ఇక్కడ ఉన్నత కులాల మరియు ప్రత్యేక వర్గాల ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు ఇటీవల సమాధానాలలో న్యాయశాఖ అందించినటువంటి సంఖ్యలలో మనకు స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంది. మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణను గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా అవసరం. ఆ తర్వాత కొంతమంది మహిళా ఓబీసీ మైనారిటీ న్యాయమూర్తులు నియమించబడ్డారు. ఇది సామాజిక వైవిధ్యంలో నత్తనడకను మరియు నెమ్మదిగా ఒక పెరుగుదలను మాత్రమే చూపిస్తూ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోషల్ డైవర్సిటీ అది ఇక్కడ ఉన్నత న్యాయ వ్యవస్థల నియామకాలలో రిఫ్లెక్ట్ కావడం లేదు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల ఎంపిక లేదా తిరస్కరణకు స్పష్టమైనటువంటి ప్రమాణాలు లేవు. కొలీజియం ఎంపిక ప్రక్రియ మరియు నిర్ణయాలను ఎప్పుడు బహిర్గతం చేయకపోవడం మరియు న్యాయమూర్తిని నియమించడానికి లేదా నియమించకపోవడానికి గల కారణాలను బయటికి చెప్పకపోవడం, తెలియకపోవడం వల్ల కొలీజియం వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్గతంగా ప్రధానమైనటువంటి లోపాలు ఇవి. ఇది ఎంపిక మరియు నియామక ప్రక్రియ పైన అనుమానాలు మరియు ఊహాగానాలకు దారితీస్తుంది. కొలీజియం వ్యవస్థలో మరొక స్పష్టమైన లోపం ఏంటంటే సిట్టింగ్ న్యాయమూర్తులు ఎటువంటి బాహ్య తనిఖీలు లేకుండా, అంటే అవుట్ సైడ్ స్క్రూటినీ అనేది లేకుండా ఈ నియామకాలను నిర్ణయిస్తారు. ఎవరు కూడా మనకు పక్కనున్న వాళ్ళు ఎవరు గమనించారు, ఎవరు తెలియదు. మరి ఈ నియామకాలను పరిశీలించడానికి లేదా సమీక్షించడానికి ఒక పర్యవేక్షణ యంత్రాంగం అంటూ లేదు. వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యవస్థ వాస్తవంగా న్యాయమూర్తుల బంధువులు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి ఈ యొక్క న్యాయమూర్తుల యొక్క కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, అంతేకాకుండా సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి న్యాయవాదులకు ప్రతిభావంతులైన అభ్యర్థుల కంటే వాళ్ళకు అనుకూలంగా ఉంది తప్ప ఎందుకంటే ఎక్కడైతే హూ ఆర్ వెరీ క్లోజ్ టు ది పవర్, ఎవరు దగ్గర ఉంటారో వారికి అధికారం ఉంటే వారికే అవకాశాలు ఎక్కువగా మరి హైకోర్టు న్యాయమూర్తులుగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం జరుగుతున్నట్లు మనం చూస్తాను. అందుకంటే ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, ఎంత అనుభవజ్ఞులైనప్పటికీ మరి కొంతమందికి హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక మరి నియామకం నుండి వారు పూర్తిగా మరి బయటికి తీసేసినట్లు మనకు కనపడుతుంది. పారదర్శకత కూడినటువంటి ఈ యొక్క నిర్మాణాత్మక ఎంపిక ప్రక్రియ లేకపోవడం వల్ల వాళ్ళు మరి వాళ్ళ యొక్క ఈ హైకోర్టుల కూర్పు కానీ, అంటే అపాయింట్మెంట్స్ కానీ మరియు వాటి పనితీరులో సామాజిక వైవిధ్యం మరియు వివిధ ప్రాంతాల ప్రాతినిధ్యం సరిగా ప్రతిబింబించకపోవడం అన్నది మనము ఆ ఎంపిక మరి నియామకములో బంధుప్రీతి, ఆత్మాశ్రయత మరియు పక్షపాతం కీలక పాత్ర పోషించడానికి వీలు కల్పిస్తూ ఉన్నది. చాలా మంది అర్హత కలిగినటువంటి అభ్యర్థులను ఎటువంటి వివరణ లేకుండా మరి ఎందుకు ఏ రీజన్తో వాళ్ళను రిజెక్ట్ చేస్తున్నారో తెలియకుండా తిరస్కరించడం, మరి కొన్నిసార్లు కొలీజియం పేర్లను ఎందుకు తొలగిస్తుందో కూడా తెలియక ఇటు ప్రభుత్వానికి కూడా సమాచారం ఉండదు. ఈ వ్యవస్థ నియామకాలలో ఎటువంటి పర్యవేక్షణ యంత్రాంగాన్ని, అంటే పార్లమెంటు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కార్యనిర్వాహక వర్గం అజమాయిషీ కానీ లేదా పరిశీలన కానీ లేకుండా పూర్తిగా మరి బిహైండ్ ద డోర్స్, క్లోజ్డ్ డోర్స్లో ఒక రహస్య ఎంపిక విధానం ఉంది. ఈ వ్యవస్థలో మరొక స్పష్టమైనటువంటి లోపం ఏమంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ మైనారిటీ వర్గాలకు మరియు మహిళలకు, ముఖ్యంగా అనేక రాష్ట్రాలకు, ఎందుకంటే మన దేశం వివిధ భాషలు, వివిధ సంస్కృతులు మరి వివిధ రకాలైనటువంటి మరి ప్రాంతాలలో ఉన్నటువంటి మనం ఏంటంటే ఇది ఇట్స్ వెరీ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీ. మరి అటువంటి వారికి అటువంటి రాష్ట్రాలకు కూడా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడంలో ఈ కొలీజియం వ్యవస్థ విఫలమైనందున ఈ సామాజిక మరియు ప్రాంతీయ ప్రాతినిధ్యం లేకపోవడం అన్నది జరుగుతూ ఉంది. దీనికి తోడు ఇటీవల సంవత్సరాలలో మరి ప్రస్తుత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకాలలో అనేక సార్లు జోక్యం చేసుకున్న దాఖలాలు కనపడతా ఉన్నాయి.
న్యాయమూర్తుల ఎంపిక అధికారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొలీజియంకు మాత్రమే ఉందని తెలిసినా మరి ఆ కొలీజియం ఎంపిక చేసినటువంటి న్యాయమూర్తుల పేర్లను ఈ ప్రభుత్వం మరి కొన్నిసార్లు నిలిపివేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మరి నిబంధనల ప్రకారం ఈ యొక్క ప్రభుత్వం తనకు ఏదైనా అభ్యంతరం ఉంటే తాత్కాలికంగా ఆ యొక్క దాని లిస్టును సెలెక్టెడ్ లిస్టును నిలబెట్టగలదు, కానీ లేకపోతే తిరిగి పునఃపరిశీలనకు పంపే అధికారం మాత్రమే ఉంది ప్రభుత్వానికి. కొలీజియం ఒకవేళ తన యొక్క ఎంపికను పునరుద్ఘాటిస్తే అంటే రీఇటరేట్ చేసి లేదు అదే జరగాలని చెప్పి పంపిస్తే ఆ నియామకాన్ని ఆమోదించడం మరి నోటిఫై చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొలీజియం యొక్క స్వతంత్ర న్యాయమూర్తుల ఎంపికను చాలాసార్లు అడ్డుకుంది. ఆ సిఫారసులు దాని ఆలోచన విధానానికి అనుకూలంగా లేకుంటే ఎటువంటి ప్రతిస్పందన లేకుండా సంవత్సరాల తరబడి కొలీజియం సిఫారసుల పైన నిద్రపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంతేకాకుండా ఈ నియామకాలను ఆమోదించి తెలియజేయమని ఎన్నిసార్లు బలవంతం చేసినప్పటికీ కొన్నిసార్లు అది తన ప్రభుత్వానికి అనుకూలంగా లేదని తెలుసుకుంటే అటువంటి అనేక మంది న్యాయమూర్తుల నియామకాలను కూడా ఇంత ఆమోదం తెలియజేయలేదనేటువంటిది అందరికీ బహిరంగ రహస్యం. అదే సమయంలో వారి యొక్క ఇష్టాలను వారికి అనుకూలంగా వారి ఆదేశాలను అనుసరించేటువంటి అభ్యర్థుల విషయంలో జట్టు వేగంతో న్యాయమూర్తుల నియామకాలను ఆమోదించి నోటిఫై చేసిన సందర్భాలు ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నాయి. మరి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ ప్రశాంత్ భూషణ్ గారు ఇటీవల పేర్కొన్నట్లు ఇది వాస్తవమే. ఎందుకంటే ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా ఇటీవల సంవత్సరాల్లో అనేక సందర్భాలలో మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం అనుకూలంగా ఉన్న లేదా సిఫారసు చేసిన కొంతమంది న్యాయమూర్తులను ఎంపిక చేయడానికి తల వంచినటువంటి పరిస్థితి కూడా మనం చూడాలి. దీని ఫలితంగా గత 10 సంవత్సరాలలో హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నటువంటి లేదా ప్రభుత్వ ఆదేశాలు మరియు వారి యొక్క డిమాండ్స్ మేకర్ వారి యొక్క సూచనల మేరకు అనుసరించినటువంటి అనేక మంది న్యాయమూర్తులు నియమించబడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని ఫలితంగా న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రం గణనీయంగా క్షీణించింది. 1993లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మొదటి న్యాయమూర్తుల కేసులో మరియు 1998లో రెండవ న్యాయమూర్తుల కేసులో కొలీజియం వ్యవస్థ ఏర్పాటై అది మరి కాలానుగుణంగా మార్పులు చెంది అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. భారత ప్రధాన న్యాయమూర్తి ఇతర సీనియర్ న్యాయమూర్తులు న్యాయ నియామకాలు మరియు ఉన్నత న్యాయస్థానాల బదిలీల విషయంలో ఈ కొలీజియం ప్రధానమైనటువంటి రోల్ పోషిస్తున్నది అని మనం చూస్తాం. ఈ కొలీజియంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు నిష్పాక్షికంగా మరియు రాజ్యాంగ పరిధిలోనే ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో ఈ యొక్క గవర్నమెంటు లేదా పార్లమెంటు యొక్క జోక్యాన్ని ఈ కొలీజియం వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి చాలా తగ్గించారు. అయితే ఈ వ్యవస్థ ఉన్నత న్యాయ వ్యవస్థకు ఎటువంటి పారదర్శకత మరియు సరైనటువంటి ప్రజా పరిశీలన లేకుండా నియామక అధికారాన్ని బయటికి కనపడకుండా చేయబడిందని చెప్పి అంటే ఒక సీక్రెట్ అఫైర్గా పెట్టిందనేటువంటి అభిప్రాయం కూడా పెరుగుతూ ఉంది. తద్వారా ఈ యొక్క కోర్టుల యొక్క స్వాతంత్రం అన్నది కొంత దిగజారింది. ఆ తర్వాత ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జేసీ యాక్ట్ 2014 తీసుకొని వచ్చింది 2014లో. కొలీజియం వ్యవస్థను మరింత పారదర్శక వ్యవస్థతో భర్తీ చేయాలని ఇది తలంచినటువంటిది మరి ఉద్దేశించబడింది. అయితే న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి ఇది విఘాతమని పేర్కొంటూ సుప్రీంకోర్టు 2015లో దీన్ని ఈ ఎన్జేఏసీ యాక్ట్ 2014 కొట్టేసింది. వాస్తవానికి ఎన్జేఏసీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ భారత ప్రధాన న్యాయమూర్తి చైర్పర్సన్గా, ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి మరియు ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు, సిజేఐ మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అది ఉద్దేశించబడింది. అంతేకాకుండా న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు వైవిధ్యాన్ని నిర్ధారించడానికి నియామకాలు మరియు బదిలీలను కూడా సిఫారసు చేసింది. మరియు ఎన్జేఏసీ సభ్యులలో ఎవరైనా ఇద్దరు ఒక అభ్యర్థిని వ్యతిరేకిస్తే వారి నియామకం కూడా తిరస్కరించబడుతుంది. అయితే దీంట్లో ఒక పెద్ద లొసుగు ఉంది. దాంట్లో ఏమంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి
ఆ యొక్క కమిటీలో ఉండడం వల్ల ఈ అంతేకాకుండా ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క కమిటీలో ఉండడం వల్ల ఈ యొక్క నియామకాలలో ప్రభుత్వానిదే పై చేయటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నామినేట్ చేయబడినటువంటి వారి యొక్క అర్హతలు ఏమనేది కూడా దీంట్లో క్లియర్గా లేదు. కాబట్టి దీనివల్ల కొంత ప్రభుత్వ జోక్యం పెరిగి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ముప్పు ఏర్పడవచ్చు. మరియు అర్హులైన అభ్యర్థులను ఏకపక్షంగా నిరోధించడం ద్వారా వీటో అధికారం కూడా, ఎందుకంటే వీటో కూడా చేసి ఎవరైనా కానీ ఇద్దరు తిరస్కరించవచ్చు. ఈ వీటో అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి ప్రమాదం ఉంది. మరియు న్యాయ నియామకాలపై కార్యనిర్వాహక అంటే ప్రభుత్వం యొక్క ఆధిపత్యాన్ని మనం దాంట్లో నిరోధించడానికి తగినటువంటి రక్షణ ఏర్పాట్లు అనేటివి లేవు. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే తనిఖీలు మరియు ఇవన్నీ బ్యాలెన్సెస్ లేవు. ఈ లోపాల ఆధారంగా పెట్టుకొని సుప్రీంకోర్టు ఎన్జేఏసీ సవరణ చట్టం 2014ను రద్దు చేసింది. మరి ఇప్పటి వరకు కూడా కొలీజియం వ్యవస్థ కొన్నేటి కొనసాగుతూ ఉంది. అయితే హైకోర్టులకు న్యాయమూర్తుల ఎంపిక మరి నియామకంలో ఎటువంటి పారదర్శకత జవాబుదారీతనం లేకుండా కొలీజియం ప్రక్రియ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. ఇది ఒక ప్రజల పరిశీలన లేదు. ఇది అంతేకాకుండా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఓబీసీల మైనారిటీల ప్రాతినిధ్యం లేదు, రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. మరి ఇవన్నీ కూడా ఒక విస్తృతమైనటువంటి సంప్రదింపులు ఒక సమ్మలితమైనటువంటి యంత్రాంగాన్ని సృష్టించడం ద్వారా సామాజిక వైవిధ్యం మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించే ద్వారా నియామకాలు మరియు బదిలీల ప్రక్రియ మరింత పారదర్శకంగా చేయడానికి మరియు కొలీజియం ఒక స్వతంత్ర సంస్థగా పనిచేయడానికి చాలా రిఫర్మేషన్ అవసరము, సంస్కరణలు అవసరము. ఇటీవల మనం గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వివాదాస్పదమైనటువంటి తీర్పులు, పదవి విరమణ ముందు వచ్చినటువంటి తీర్పులు, అంటే పదవి విరమణ తర్వాత వారికి వచ్చినటువంటి పదవులు, రంజన్ గొగోయ్, అరుణ్ మిశ్రా, నజీర్ అహ్మద్ లాంటి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి పదవి విరమణ తర్వాత పదవులు పొందడం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా కలకత్తా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ అన్న అతను 5 నెలల ముందే పదవి విరమణ చేశాడు. మరి 5 నెలలకు ముందు ఏకపక్షంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాడు. తీర్పులు ఇవ్వడమే కాకుండా మరి ఓపెన్గా తీర్పులు ఇవ్వడం, ఆ వెనుబంటనే బీజేపీ టికెట్ పొంది లోక్సభకు ఎంపిక కావడం అందరం చూసాం. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఒక చురుకైనటువంటి లీడర్గా, ఒక సభ్యురాలిగా, మహిళా విభాగానికి జాతీయ కార్యదర్శిగా ఉంటూ మైనారిటీలకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రసంగాలు చేసినటువంటి మరి అనేకమైనటువంటి ఆధారాలు వీడియోలు ఉన్నటువంటి విక్టోరియా గౌరిని కొలీజియం సిఫారసు చేసిన 24 గంటల లోపలనే హైకోర్టు జడ్జిగా అప్రూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరి ఇటీవల కాలంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ బహిరంగంగా ఒక మతపరమైనటువంటి కార్యక్రమానికి హాజరై మైనారిటీ సమాజానికి వ్యతిరేకంగా ద్వేష ప్రసంగాలు చేసిన నేటి వరకు కూడా ఎటువంటి చర్య లేకపోవడం గమనార్హం. తాజాది ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ఈరోజు యశ్వంత్ వర్మ అధికార నివాసంలో కరెన్సీ నోట్ల కుప్పలు కనిపించడం, దీని ఫలితంగా ప్రజలలో తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేశము, ఆగ్రహము వ్యక్తమవుతున్నటువంటిది. అంటే అసలు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందా లేదా, మరి ఈ న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం క్షీణించడం, అవినీతి పెరగతుండడం వంటి ఆందోళనలు మరొకసారి తీవ్రంగా వచ్చాయి. 2017లో మనం గమనించాలి, ఇన్సిడెంట్ గుర్తు చేస్తా ఉన్నా. అణగారిన వర్గాలకు చెందినటువంటి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి కర్ణన్ ఉన్నత న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న అవినీతిని గురించి ఆందోళన పడుతూ ఆయన విమర్శించారు. దానికి కారణంగా ఆయనను పదవి నుంచి తొలగించడమే కాకుండా మరి జైలుకు కూడా పంపినటువంటి సంఘటన మనం అది గుర్తుంచుకోవాలి. అయితే మరి సుప్రీంకోర్టు కొలీజియం ఉన్నత కులాలకు చెందినటువంటి న్యాయమూర్తులపై అటు శేఖర్ యాదవ్ కానివ్వండి, యశ్వంత్ వర్మల పైన కానివ్వండి, గౌరీ పైన కానివ్వండి, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో నిష్పాక్షికంగా కాకుండా సెలెక్టివ్గా ఎంపిక చేసుకొని వ్యవహరిస్తుంది అన్నది మనం ఇక్కడ గమనించాలి. దీని ప్రకారం ప్రస్తుత కొలీజియం వ్యవస్థను పూర్తిగా మార్చాలి. సుప్రీంకోర్టు మరియు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణ నివేదికను, అంటే ఈ యొక్క వర్మ విచారణ నివేదికను మరియు వీడియో క్లిప్పింగ్లను బహిర్గతం చేయడం ద్వారా జస్టిస్ యశ్వంత్ వర్మ కేసును ప్రజల పరిశీలనకు తెరిచి ఉంచడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపారు. అంతేకాకుండా ఆయన నేతృత్వంలోని సుప్రీంకోర్టు
వారి ఆస్తుల యొక్క వివరాలను, డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ను ప్రజలకు వెల్లడించాలని, పబ్లిక్ చేయాలని, అంతేకాకుండా ప్రజలలో విశ్వాసం కలిగించడానికి వాటిని సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయాలని ఇటీవలనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవి ఆహ్వానించదగినటువంటి పరిణామాలు. ప్రస్తుతం ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకాల్లో పదే పదే జోక్యం చేసుకుంటా వస్తున్నది. అయితే కొలీజియం ఎంపిక చేసినటువంటి న్యాయమూర్తుల పేరును ప్రభుత్వం ఒకసారి మాత్రమే తిరిగి పంపగలదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొలీజియం తన ఎంపికను పునరావృతం చేస్తే, రీటరేట్ చేస్తే, ప్రభుత్వానికి నియామకాలను కన్ఫర్మ్ చేయడం తప్ప, దాన్ని నోటిఫై చేయడం తప్ప వేరే మార్గం లేదు. కానీ మోడీ ప్రభుత్వం కొలీజియం స్వతంత్ర న్యాయమూర్తుల ఎంపికను చాలాసార్లు అడ్డుకుందని చెప్పాను నేను. సంవత్సరాల తరబడి ఎటువంటి స్పందన లేకుండా, వాటికి నియామకాలను నోటిఫై చేయకుండా మరి ఆ విధంగానే పెండింగ్లో పెట్టినటువంటిది. అయితే ఎల్సీ విక్టోరియా గౌరి విషయంలో నేను చెప్పినట్లు జెట్ స్పీడ్తో 24 అవర్స్లో 24 గంటలు ఆమె నియామకాన్ని ఆమోదించడము, పబ్లిష్ కూడా చేయడం జరిగింది. ఇతర నియామకాలలో ప్రతిస్పందించాలా, తొందరగా మీరు చేయండి అని కొలీజియం ఎన్నిసార్లు బలవంతం చేసినా ఏదో ఒక ఆ సాగుతో వాటిని తిరిగి పంపిస్తూ ఉంది. కానీ మరి ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే తమ యొక్క భావజాలానికి, తమ యొక్క మరి అధికారానికి లోబడి కట్టుబడి ఉన్నటువంటి న్యాయమూర్తుల నియామకాన్ని అయితే వెంటనే ఆమోదిస్తారు, అధికారికంగా ప్రకటిస్తారు. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో అనేక సందర్భాలలో కొలీజియం కూడా ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి తన స్వతంత్రాన్ని పక్కన పెట్టి హిందుత్వ భావజాలాన్ని కట్టుబడి ఉన్న మరి అటువంటి కొంతమంది న్యాయమూర్తులను ఎంపిక చేసినట్లు మనకు కనపడుతోంది. ఫలితంగా న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రం పైన నమ్మకం, ప్రజల యొక్క విశ్వాసం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. జస్టిస్ వర్మ వివాదంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని మరి ఇంకొక రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది, సద్వినియోగం చేసుకోవడానికి. అంతేకాకుండా ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి యొక్క ట్రబుల్డ్ వాటర్స్, ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు. అంటే ఇది కొంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఏ విధంగానైనా సరే మళ్ళీ దీన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే దీనికి భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధంకర్ చొరవ తీసుకొని ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులందరితోని కూడా జాతీయ నియామకాల కమిషన్ చట్టం ఎన్జేఏసీ యాక్ట్ను తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన మామూలుగా ప్రతిపక్ష సభ్యులను చర్చల్లో మాట్లాడడానికి కానీ, లేకపోతే ప్రొటెస్ట్ చేయడానికి కానీ అటువంటి అనుమతించడం, అంతేకాకుండా వాళ్ళపైన దురుసుగా కూడా వ్యవహరించి వారి యొక్క నోరు మూసే ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాడు దీంట్లో చొరవ తీసుకున్నాడు. జస్టిస్ వర్మ కేసును ఉపయోగించి ప్రభుత్వం ఈ న్యాయమూర్తుల నియామకాలు మరి బదిలీలపై ఒక నియంత్రణ తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతూ ఉంది. ఇది ఇప్పటికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి చరమగీతం లాంటిది. ప్రస్తుత ప్రభుత్వం అన్ని చట్టబద్ధమైన సంస్థలు, మరి రాజ్యాంగ వ్యవస్థలు, అమలు సంస్థలను వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేస్తూ ఉందని, మరి చట్టపాలన దెబ్బతీస్తూ ఉందని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నత న్యాయ వ్యవస్థపై నియంత్రణ సాధించే ప్రయత్నాలలో విజయం సాధిస్తే అది ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం అవుతుంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, న్యాయవాదులు మరియు పౌర సమాజం ఈ ప్రభుత్వం యొక్క వ్యూహాలను అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి అటు ప్రయత్నాలను ప్రతిఘటించడం అనేది చాలా అవసరం, దాని బాధ్యత కూడా. ఈ వైరుధ్యాలను అధిగమించాలంటే మరి సాధ్యమయ్యేటువంటి పరిష్కారాలు ఏంటి? ఈ పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, మరి సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటూ న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి మన ముందున్నటువంటి మార్గాలు ఏమిటి? న్యాయమూర్తుల నియామకాలకు సంతృప్తికరమైన యంత్రాంగమే కాకుండా పారదర్శకత, జవాబుదారీతనం మరియు ఈ సామాజిక వైవిధ్యం, సోషల్ డైవర్సిటీని కన్ఫర్మ్ చేసేదానికి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ అకౌంటబిలిటీ కమిషన్ వంటి యంత్రాంగం ఉండాలి. అంటే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఈ అవసరాలను గుర్తించి అమలు చేయడంలో చాలా వరకు విఫలమైందని మనం అంగీకరించాలి. ఒకవేళ కొలీజియం వ్యవస్థనే కొనసాగిస్తే మరి ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి? నా అభిప్రాయం ప్రకారం విస్తృత ప్రాతినిధ్యంతో, వెరీ వైడర్ రిప్రజెంటేషన్, కొలీజియం వ్యవస్థలో సంస్కరణ అనేది తీసుకురావాలి. ప్రముఖ న్యాయవాదులు, మరి అదేవిధంగా ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి న్యాయ నిపుణులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ సామాజిక నేపథ్యాల నుండి వచ్చినటువంటి విద్యావేత్తలను వీళ్ళందరినీ చేర్చడం ద్వారా విస్తృత ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా దేశంలోని సామాజిక మరియు ప్రాంతీయ వైవిధ్యాన్ని
ప్రతిబింబించడం ద్వారా మరియు అభ్యర్థుల అర్హతలు, ఎంపిక, నియామక ప్రక్రియ లేదా వాటిని ఎంపికన తిరస్కరణ గల కారణాలను నిర్దేశించేటువంటి ఒక స్పష్టమైన అండ్ ఒక పారదర్శక ప్రమాణాల ఆధారిత ఎంపిక ప్రక్రియ, స్టాండర్డ్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్. దీన్ని రూపొందించడం ద్వారా దాన్ని మరింత కలుపుకొని పారదర్శకంగా, వెరీ ట్రాన్స్పరెంట్గా, జవాబుదారీతనంగా మార్చడం ద్వారా మరి అంతేకాకుండా ప్రతి స్టెప్పు ఈ యొక్క నియామక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అపాయింట్మెంట్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క అడుగు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి ప్రతి దశను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయడం ద్వారా అటువంటి మార్పులు తీసుకొని వచ్చి పారదర్శకతను మరియు జ్యుడిషియరీ యొక్క న్యాయ వ్యవస్థకు ఇండిపెండెన్స్ నిలబెట్టాలి. తద్వారా ఉన్నత న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తుల నియామకం, వారి యోగ్యతలను గురించి ప్రజలకు తెలుస్తుంది. మరి వారు కూడా స్వతంత్రంగా ఎవరైతే ఎన్నిక అవుతారో అల్టిమేట్గా వారు తమ స్వతంత్రంగా ఎవరి భయం లేకుండా, బంధు ప్రీతి లేకుండా తమ విధులను నిర్వహించేటువంటి వీలు కలుగుతూ ఉంది. మరి దీంట్లో అవినీతి సమస్య పరిష్కరించడానికి మనం ఏం చేయాలా? అవినీతి సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగం ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కొలీజియం వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ ఇచ్చినటువంటి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, అభిశంసన పద్ధతి, తర్వాత ఇంపీచ్మెంట్ మెథడ్ ఒకటి ప్రాక్టికల్గా లేదు, ఆచరణాత్మకమైనదిగా లేకపోతే ఇది డిజైరబుల్ కాదు. ఎందుకంటే ఒక జడ్జి పైన ఏదైనా ఈ అవిశ్వాసాన్ని పెట్టాలంటే 100 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలు కావాలా. చివరకు పార్లమెంటు ఉభయ సభల్లో ఓటింగ్ జరగాల. ఆ ఓటింగ్ జరిగిన తర్వాత మరి ఆ ఓటింగ్ ప్రక్రియలో కానీ డిస్కషన్లో కానీ పొలిటికల్ ఓవర్ టోన్స్ ఉండొచ్చు, అంటే రాజకీయ పరమైనటువంటి ప్రభావాలు ఉండొచ్చు. మరి ఉన్నత న్యాయ వ్యవస్థలో చాలా అవినీతి ఆరోపణలప్పటికీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తిని విజయవంతంగా అభిశంసించి తీసివేసినటువంటి దాఖలాలు లేవు. ఈ అవినీతిని పరిష్కరించడానికి ప్రభుత్వం మరి న్యాయ వ్యవస్థ జోక్యం లేకుండా ఒక స్వతంత్ర మెకానిజం ఉండాలా, ఒక ఇండిపెండెంట్ మెకానిజం ఉండాలా. మరి అంతేకాకుండా మహిళలతో సహా 5 నుంచి 7 మంది వ్యక్తులతో కూడినటువంటి న్యాయ ఫిర్యాదుల కమిషన్ రూపంలో ఒక స్వతంత్ర పూర్తి అంటే ఫుల్ టైం మెషినరీ, ఫుల్ టైం వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నత న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులపై ప్రజల నుండి ఫిర్యాదులను ఈ కమిషన్ స్వీకరించాలా. మరి వారికి ఏదైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే వారు ఆ సమస్యను ఇన్వెస్టిగేషన్కు, దర్యాప్తుకు వాళ్ళు కన్సిడర్ చేసి తీసుకొనవచ్చు. అంతేకాకుండా మరి సంబంధిత న్యాయమూర్తి పైన మరొక కమిటీ ద్వారా న్యాయ సమీక్షకు లోబడి న్యాయమూర్తుల విచారణ కమిటీతో సమానంగా విచారణ జరపవచ్చు. అయితే ఈ సమీక్ష అన్నది అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఈ సమీక్ష అన్నది అసాధారణమైనటువంటి కేసులో మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ పేరు మీద మరి జోక్యం చేసుకుంటే అక్కడ కూడా మళ్ళీ అన్యాయం తప్పు జరిగేటువంటి అవకాశం ఉంది. కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం లేదా పార్లమెంటు జోక్యాన్ని పూర్తిగా మినహాయించాలి. దేంట్లో ఈ కమిషన్లో ఏర్పాటు చేయడంలో, డిసిప్లినరీ కమిషన్ ఏర్పాటు చేయడంలో. మరియు ఇది న్యాయ వ్యవస్థకు అవినీతి మరి దుష్ప్రవర్తన సమస్యను ఈ విధంగా ఒక మెషినరీ ఏర్పాటు చేస్తే చాలా వరకు పరిష్కరించవచ్చు. మరి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి? జాతీయ న్యాయ నియామకాలు మరియు జవాబుదారీతనం చట్టం అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అనేది పెట్టాలి. దానికి చేయాలంటే కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రద్దు చేయబడినటువంటి ఎన్జేఎస్సీ యాక్ట్ 2014 ఉందే దానికి కొన్ని అవసరమైనటువంటి సవరణలు చేయడం ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తీసుకురావడం, పారదర్శకత మరియు న్యాయ స్వాతంత్రాన్ని సమతుల్యం చేయడానికి కార్యనిర్వాహక ప్రభుత్వ నియంత్రణ లేకుండా అవసరమైనటువంటి ప్రొటెక్షన్స్తో, ఆ మెజర్స్తో మరియు జాతీయ న్యాయ నియామకాలు మరియు జవాబుదారీతనం కమిషన్ చట్టము NJAACగా మార్చాల. న్యాయశాఖ మంత్రిని NJAAC నుంచి మినహాయించి అతని స్థానంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా న్యాయ సమాజం నుండి అంటే లీగల్ ఫ్రెటర్నిటీ నుంచి ఒక రాజ్యాంగ నిపుణుని మనము దాంట్లో సభ్యునిగా నియమించాల. అంతేకాకుండా మరి ఈ యొక్క పునర్నిర్మించబడినటువంటి NJAACలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక ఇండిపెండెంట్ న్యూట్రల్ ఆర్గనైజేషన్ ద్వారా నామినేటెడ్ చేయబడిన మరి ఎంపిక చేయబడిన 2 ప్రామినెంట్ పర్సన్స్ అంటే ప్రముఖమైనటువంటి వ్యక్తులు, తర్వాత న్యాయవాద వృత్తి నుంచి లీగల్ ప్రొఫెషన్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి, ఒక సీనియర్ సభ్యుడు, మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి
ఒక ప్రతినిధి ఉండాలి. తద్వారా ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల ప్రాతినిధ్యం కూడా వాళ్ళకు అక్కడ బ్యాలెన్స్డ్గా సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. సో సామాజిక వైవిధ్యం, యోగ్యతలు, న్యాయ అనుభవం మరియు సమగ్రత, వారి గత అనుభవం మరి వారి రాజ్యాంగ పరిజ్ఞానం మరి న్యాయశాస్త్రానికి వారు చేసినటువంటి సేవను ప్రతిబింబించేటువంటి, అంటే వారి యొక్క మెరిట్ను దాని అంతను కూడా మెజర్ చేసేటువంటి ఒక స్పష్టమైనటువంటి యోగ్యత ఆధారిత ఎంపిక, ఈ ప్రమాణాలను వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయాలి, నిర్ణయించాలి. అంతేకాకుండా ఈ సెలక్షన్ ప్రాసెస్ను, ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా దాన్ని సవాల్ చేసేదాని విధంగా, అంటే ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉండడానికి, అంతేకాకుండా దాన్ని బహిరంగం చేయాలి, పబ్లిక్ చేయాలి. ఎంపిక చేయబడిన అభ్యర్థుల పేర్లతో కారణాలతో సహా వై దే ఆర్ సెలెక్టెడ్ అండ్ బీయింగ్ అపాయింటెడ్ రికమెండెడ్ అనేది కారణాలతో సహా బహిర్గతం చేయడానికి. ఎందుకంటే మళ్ళీ అట్లా అని జాతీయ భద్రతకు రాజీపడకుండా నేషనల్ సెక్యూరిటీ ఈ ప్రక్రియ యొక్క రికార్డును మెయింటైన్ చేయాలి, నిర్వహించడానికి మరియు వాటిపైన ప్రజా పరిశీలనకు, పబ్లిక్ స్క్రూటినీకి అనుమతించడానికి వీలు కల్పిస్తూ తగినటువంటి స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్, తగిన ప్రమాణాలను మనం రూపొందించి ప్రచురించాలి. అంతేకాకుండా అసాధారణమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఎన్జేఏఏసి సిఫారసులను సమీక్షించడానికి పార్లమెంటు కూడా అనుమతించడం మంచిది. అయితే అది కూడా విధానపరమైనటువంటి మరి ఎటువంటి సైద్ధాంతిక పక్షపాతంతో కాదు, కేవలం ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లోనే ఏదైనా డిఫెక్ట్ ఉంటే చేయాలి. ఒకవేళ పార్లమెంటు మా అభ్యంతరం వ్యక్తం చేస్తే పునఃపరిశీలనకు ఎన్జేఏఏసీకి తిరిగి పంపాలి. దానికి మరి రాజకీయ ఓవర్ రైడ్ అనే అవకాశం లేకుండా ఎన్జేఏఏసీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం కావాలి. ఈ విధంగా జరిగితే ఎన్జేఏఏసీ స్వతంత్రంగా, న్యాయంగా, పారదర్శకంగా మరియు సామాజిక మరియు ప్రాంతీయ వైవిధ్యాలను ప్రతిబింబిస్తూ మరి రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయగలిగినటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని చేసుకున్న తర్వాత మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు, అదేవిధంగా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రభుత్వము, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ప్రజాస్వామ్య శక్తులు, పౌర సమాజం ఈ సందర్భంగా ఈ విషయం పైన ముందుకొచ్చి పబ్లిక్ డొమైన్లో విస్తృతంగా చర్చ జరిపి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటూ ఈ యొక్క వ్యవస్థలు కూడా ఉన్నత న్యాయస్థానంలో స్వాతంత్రం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సామాజిక వైవిధ్యాన్ని కలిగి ఉండడానికి నిర్ధారించడానికి ఈ ముఖ్యమైన పని మరియు బాధ్యతలను చేపట్టాలని, తదనుగుణంగా వ్యవహరించడానికి మరియు ఆలస్యం కాకముందే అవసరమైన చట్టపరమైన, రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార వ్యవస్థ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా మనం ప్రజలం మరి ఆ వ్యవస్థలపైన, ఆ సంబంధిత అధికార వ్యవస్థలపైన మనం ఒత్తిడి తీసుకొని వచ్చి ఒక ఉన్నత న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకొని రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుకునే దానికి అందరూ కూడా మరి ఉద్యుక్తులు కావాలని, ఈ విధంగా ప్రభుత్వం పైన, న్యాయ వ్యవస్థ పైన సంస్కరణల కొరకు మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.